కృష్ణమూర్తి ఒక భారతీయ నర్తకి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ఠుతురాలు. కూచిపూడి అనే పేరు తెలియని ఆ సమయంలో కూచిపూడికే వన్న తెచ్చిన కళాకారిణి. కూచిపూడి అంటేనే యామిని కృష్ణమూర్తి. ఇక కూచిపూడితో పాటు భరతనాట్యంలో అవలోలగా అతి సుందరంగా వేలాది నృత్య ప్రదర్శనలు దేశాలలో ఇచ్చి పేరు గటించింది. ఆమె కాలి గజ్జె గల్లు గల్లు అనిందంటే ఆ స్టేజ్కే గొప్ప అందం. ఆమె ప్రదర్శనలు చూసిన వారందరూ చప్పట్లు కొట్టాల్సిందే. ఇక ప్రదర్శనశాల మారు మ్రోగాల్సిందే. ఆ కళాకారిణి వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. యామిని కృష్ణమూర్తి గారికి మా భట్రాజ సంఘం తరఫున నివాళులు అర్పిస్తున్నాం. యామిని కృష్ణమూర్తి గారు పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటి బిరుదులు పొందారు. ఆవిడ ఢిల్లీలో ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేసి పిల్లలకి డ్యాన్స్ నేర్పించేవారు. ఆవిడ జీవితాంతం కళకే ఆవిడ అర్పితమయ్యి మొత్తం అందరికీ కళను నేర్పిస్తూ కూచిపూడి వంటి నాట్యాలు నేర్పుతూ ఆవిడ నిన్న ఢిల్లీలో కాలం చేయడం జరిగింది. అటువంటి పద్మశ్రీ, పద్మవిభూషణ్ అయినటువంటి యామిని కృష్ణమూర్తి గారు ఆవిడ పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా మా సంఘం తరఫు నుంచి ఢిల్లీ ఆవిడకి ఫోన్ చేసి మేము అభినందనలు కూడా తెలియపరచడం జరిగింది. ఆవిడ నిన్న ఢిల్లీలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆవిడకి మా భట్రాజ సంఘం తరఫున మేము అందరం కూడా మా సెక్రటరీ చలగా వెంకటరామరాజు గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీంద్రరాజు గారు, మా గౌరవ సలహాదారులు పరమహంసరాజు గారు, మా సంఘ సభ్యులు అందరూ తరఫున ఆవిడకి మేము ఈ నివాళులు అర్పిస్తున్నాం.